మొన్నటిదాకా చెకోడీలు ఉండాలి ఇంట్లోని. అవి అయిపోయినాయి. ఈవినింగ్ అప్పుడు ఏమైనా స్నాక్స్ కావాలి కదా! అందుకని జంతికలు తయారు చేస్తుందమ్మ. ఇంక ఇలాంటి పెద్ద పెద్ద వంటలన్నీని పాతకాలం పద్ధతిలోనే ఉంటాయి ఇంట్లో. అంటే అరిసెలు, చెకోడీలు, జంతికలు, పాకుండలు ఇలాంటివన్నీ కూడా. ఇంక ఈ జంతికల కోసం 3 తవ్వలు బియ్యం పిండి, 3 తవ్వలు శనగపిండి ఈక్వల్‌గా. ఆ 2 బాగా మిక్స్ చేసుకొని వాము, వంట సోడా, సాల్ట్ కరెక్ట్‌గా ఏసుకోవాలి. ఎందుకంటే వాటర్ మిక్స్ చేసిన తర్వాత క్వాంటిటీ వేరుగా ఉంటది కదా! పిండి ఎప్పుడు ఒకలా ఉంటది. అందుకని. స్పైసీగా ఉండాలి కాబట్టి పచ్చికారం. మనకి ఎంత స్పైసీ కావాలో దానికి తగినట్టు ఏసుకోవడమే. ఇయన్నీ చేత్తో మిక్స్ చేత్తేనే బాగా కలుత్తాయి. నువ్వులు మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువేసుకోవడమే. తక్కువ కావాలంటే తక్కువ. నువ్వులేత్తే కమ్మగా ఉంటాయి బాగా. అలాగే కాచి చల్లార్చిన నూనె. ఈ నూనె ఏయడం వల్ల క్రిస్పీగా ఎంచక్కా బా వత్తాయి. గుల్లగా వత్తాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత వేడి నీళ్ళేసి బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళంటే చెయ్యి కాలేంత గోరువెచ్చ మీద ఇంకొంచెం వేడిగా. మరీ ఎక్కువ కాదు. ఆ విధంగా ఉండాలి. పిండి బాగా పిసికేసి ఓ పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు. ఇంకా జంతికలు ఇలాంటి పెద్ద పెద్ద వంటలనుకో ఆరు బయట చేస్తామనమాట అన్నీ. చక్కగా కట్టెల పొయ్యి మీద ఇత్తడి పళ్ళెం ఉండేది. అది బాగా పెద్దది. అరిసెలు అవి వేయడానికి. ఇది జంతికలు, చెకోడీలు అవి వేసుకోవడానికి సత్తు పళ్ళెం. మూకుడు వాడితే తక్కువ వస్తాయి. అందుకని అమ్మ వాళ్ళెప్పుడు కూడా ఇవే వాడతారు. పళ్ళెంలో ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. సింపుల్‌గా అయిపోతాయి. జంతికలు ఎక్కువ క్వాంటిటీ వస్తాయి కదా! పైగా టేస్ట్‌గా కూడా ఉంటాయి. అందుకే ఎక్కువ శాతం అందరూ జంతికలే ఏత్తారు మా సైడు. చూసారా? చూస్తే తెలుస్తుంది కదా! క్రిస్పీనెస్ పైకి తెలుస్తుంది. చాలా బావుంటాయి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరొకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. చాలా వీడియోస్ ఉంటాయి. ఇంకా కొత్త కొత్త వీడియోలు బోలెడన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి. షేర్ కూడా చేయండి.